హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మమ్మాస్ కిచెన్. ఈ ఇండిపెండెన్స్ డే స్పెషల్గా ఇన్స్టెంట్ దోశ పిండితో తిరంగ ఊతప్పం ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. ఇందులో ఎలాంటి ఫుడ్ కలర్స్ యూస్ చేయకుండా హెల్తీగా, టేస్టీగా అండ్ కలర్ఫుల్గా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోబోతున్నాం. ఈ రెసిపీని నేను మా పాప కోసం చేస్తున్నాను అనమాట. సో మరైతే లేట్ చేయకుండా తిరంగ ఊతప్పం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం పదండి. ఫస్ట్ అయితే దోశ పిండిని ప్రిపేర్ చేసుకుందాం. సో దానికోసం బౌల్లో 1 కప్పు ఉప్మా రవ్వని వేసుకోవాలి. మీరు దేనితో అయితే మెజర్మెంట్స్ తీసుకుంటున్నారో అదే కప్పుతో ఇంకో బౌల్లో 1/2 కప్పు అటుకులు వేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 గిన్నెల్లో నీళ్లు పోసుకొని 1 అరగంట పాటు వీటిని నానబెట్టుకోవాలి. ఇవి నానడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి ఈలోపు మనం వెజిటేబుల్స్ని రెడీ చేసి పెట్టుకుందాం. ఈ రెసిపీలోకి నేను యూస్ చేసిన హెల్తీ అండ్ న్యాచురల్ కలర్స్ వచ్చేసి ఇవేనండి: క్యారెట్, బీన్స్, అలాగే క్యాబేజ్. ఇక్కడ బీన్స్ తీసుకునేటప్పుడు లేతగా ఉన్నాయా లేదా అని చూసి తీసుకోండి. లేత బీన్స్ అయితే అందులో గింజలు ఉండవు కాబట్టి గ్రీన్ కలర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ బీన్స్ క్వాంటిటీ కూడా ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీ కంటే కొద్దిగా ఎక్కువగా తీసుకోండి. నాకైతే ఊతప్పం పైన వేసుకునేటప్పుడు బీన్స్ కొద్దిగా తక్కువగా అయ్యాయి. సో ఎలాగోలాగా అడ్జస్ట్ చేసి వేసానన్నమాట. సో మీరు బీన్స్ తీసుకునేటప్పుడు క్వాంటిటీ కొద్దిగా పెంచుకోండి. ఈ క్వాంటిటీ బీన్స్ అయితే నాకు 1 ఊతప్పంకి మాత్రమే వచ్చాయి. సో మీరు ఎన్ని ఊతప్పం వేసుకోవాలి అనుకుంటే దాన్ని బట్టి వెజిటేబుల్స్ క్వాంటిటీ అనేది పెంచుకోండి. ఈ వెజిటేబుల్స్ అన్నిటిని వీలైనంత సన్నగా చాప్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే బీన్స్ వచ్చేసి ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. ఇక క్యారెట్, క్యాబేజ్ వచ్చేసి ఇలా సన్నగా తురుముకున్నాను అనమాట. ఇప్పుడు వీటన్నిటిని కలపకుండా ఇలా వేరు బౌల్స్లలో వేసి వీటన్నిటిలో వెజిటేబుల్స్ ఉడికించుకోవడానికి ఇందులో నీళ్లు పోసుకొని రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. ఈ బౌల్స్ అన్నిటిని స్టవ్ పైన పెట్టుకొని ఒక 7 నుంచి 10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. కూరగాయలన్నీ ఇలా మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ కూరగాయలన్నిటిని జల్లి గిన్నెలో ఇలా వేరుగా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో ఉన్న నీళ్ళన్నీ ఇలా పూర్తిగా పిండేసుకొని వేరు బౌల్స్లలో వేసి పెట్టుకోవాలి. సో వెజిటేబుల్స్ అయితే రెడీగా ఉన్నాయండి. ఇప్పుడు దోశ పిండిని గ్రైండ్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, అరగంట తర్వాత ఉప్మా రవ్వ ఇలా డబల్ క్వాంటిటీలో ఉబ్బుతుంది. అలాగే అటుకులు కూడా ఇలా మెత్తగా నానిపోతాయి. ఇప్పుడు వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే ఇందులో 1/2 కప్పు పుల్లటి పెరుగును వేసుకోవాలి. ఇన్ కేస్ పుల్లటి పెరుగు లేకపోతే నార్మల్ పెరుగునైనా వేసుకోవచ్చు. అలాగే ఇందులో ఏ కప్పుతో అయితే మెజర్మెంట్స్ తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు నీళ్లు పోసుకోవాలి. ఈ నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతాయండి. ఇప్పుడు వీటిని దోశ పిండిలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకొని వేరొక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి తగ్గట్టు ఉప్పు, అలాగే చిటికెడు వంట సోడా. ఇన్ కేస్ పిండి మరీ గట్టిగా ఉంది అనుకుంటే కొన్ని నీళ్లు పోసుకొని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఊతప్పం వేసుకోవడానికి స్టవ్ పైన దోశ పెనం పెట్టుకొని పెనం బాగా వేడవనివ్వాలి. పెనం బాగా వేడైనప్పుడే ఊతప్పం వేస్తే ఊతప్పం పై వైపున పిండిగా లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇక్కడైతే పెనం బాగా వేడిగా ఉందండి. ఇప్పుడు మంటని సిమ్లో పెట్టుకొని దోశ పిండిని కొద్దిగా లావుగా ఊతప్పంలా వేసుకోవాలి. ఊతప్పం కింది వైపు క్రిస్పీగా ఉండాలి అంటే పెనం పైన ఆయిల్ వేయకుండా డైరెక్ట్గా దోశ పిండిని వేసుకోండి. అప్పుడే ఊతప్పం కింది వైపు క్రిస్పీగా ఉంటుంది. అలా కాదు, ఊతప్పం సాఫ్ట్గా ఉండాలి అంటే దోశ పిండి వేసుకునే ముందు పెనం పైన కొద్దిగా ఆయిల్ పోసి ఆ తర్వాత దోశ పిండిని వేసుకుంటే ఊతప్పం సాఫ్ట్గా వస్తుంది. పిండిని ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఊతప్పం పైన ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని ఇందులో చూపించినట్లుగా వేసుకోవాలి. కూరగాయలు ఇలా నీట్గా వేసిన తర్వాత ఊతప్పంకి ఆయిల్ బాగా అప్లై చేసుకోవాలి. అలాగే అట్లకాడతో వెజిటేబుల్స్ పైన ఇలా ప్రెస్ చేసుకుంటే కూరగాయలు ఎక్కువగా రాలిపోకుండా ఉంటాయి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత అట్లకాడకు అంటుకున్న ఈ కూరగాయ ముక్కలను తుడిచేసి మళ్ళీ క్యారెట్ వేసుకున్న ఉత్తప్పం పైన అట్లకాడతో ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ఎందుకు చెప్పానంటే బీన్స్, క్యాబేజ్ అంటుకున్న అట్లకాడతో క్యారెట్ పైన ప్రెస్ చేస్తే కూరగాయలు కలిసిపోతాయని అలా చెప్పానన్నమాట. సో అట్లకాడతో ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి. ఊతప్పం చక్కగా ఫ్రై అయ్యి కింది వైపు గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడ మనం ప్రిపేర్ చేసుకున్న ఊతప్పం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేరొక ప్లేట్లోకి తీసుకుందాం.
సో చూసారు కదండి, ఈ రెసిపీలో మనం వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసాం కాబట్టి అలానే డైరెక్ట్గా తింటే కొద్దిగా తియ్యగా ఉంటుంది. అదే కొబ్బరి చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే చట్నీలో మిర్చి వేస్తాం కాబట్టి కారం అనేది బ్యాలెన్స్ అయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, కానీ కొద్దిగా ఓపిక ఉండాలి. హెల్దీ రెసిపీ, చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది. ఇక టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. సో ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ని మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.